వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ 16 నుండి 31 వరకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. 2వ స్థానంలోకి ప్రవేశించాడు. కాబట్టి విద్యార్థులకు వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చదువు పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు సంపాదన ప్రారంభమవుతుంది. అంటే ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కూడాను బాగా కలుగుతున్నాయి. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. 20 నుండి 31 వరకు అద్భుతమైనటువంటి సమయం. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, రాహు, కేతువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పక్షం లోపల. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి మీరు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు ఒక 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం వినండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మీకు ఈ వృషభ రాశి జాతకులకు ఈ పక్షము బాగా అనుకూలిస్తుంది. దీన్ని మీరు ఆచరణలో పెట్టినట్టయితే, సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు జీవితంలో ఈ 15 రోజులు మీకు బాగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి.